సృష్టిలో ఉన్నానండి. మా మీరు సనాతన ధర్మం అనుకో సృష్టించిన సృష్టిలో ఉన్నాను. ఆ ఎడారి మతంలో నేను లేను. సిస్టర్ మీరు అనుకున్నంత మాత్రాన అది అనుకోవడం ఇది ఏందండి, కాదు. నిజం నిప్పు లాంటిది. ఓకేనా? నిజం నిప్పు మీకు లాంటిది తెలీదు. అయినందుకు అయ్యో! మీరు తప్పిపోయారు. తల్లి నుంచి తప్పిపోయారు. త్వరలో తల్లి సిస్టర్ దగ్గరికొస్తారులెండి. బాధపడకండి. నేను తప్పిపోయాను, తిరిగి దేవుడు నిజంగమైన దేవుడిని నమ్ముకున్నానో నాకు తెలుసు లేదయ్యా. లేదు. సిస్టర్. లేదు. అది గాదు గానీ చెప్పండి ఇప్పుడు ఇంకేంటి? సిస్టర్ అలా అనొద్దండి. నేను దేవుని దర్శనాన్ని చూసి ఆయన దర్శనం చూసే వచ్చానే గాని ఎవరు అవునవును. చెప్తే మేము అట్లాంటివి నమ్మను. చాలా దర్శించుకున్నాంలెండి. వద్దులేండి ఇంకా. సిస్టర్ మీరు నమ్మండి నమ్మకపోండి, నేను కాదనలేదు మిమ్మల్ని, ఏదో నమ్మించాలి నమ్మండి నాకు. కాదు, నమ్మము. అది సిస్టర్ ఫేక్. అది ఫేక్. సిస్టర్ సిస్టర్ ఒక మాట చెప్పనా, 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు దేవుని నమ్మేశాడు. అవునవును. వాడు దరిద్రుడు, మొత్తం అమ్మేశాడు అందరూ అమ్మేసిండ్రు. అమ్మేశాడు. ఈ రోజు మీలాంటి వాళ్ళు మాట్లాడతాడు, తప్పు లేదు దాంట్లో, హ్మ్. కరెక్టే అండి. తప్పు లేదు. ఆడు 12 కరెక్ట్‌గా మంది అమ్మేసాడు. శిష్యుల్లో 12 మంది శిష్యుల్లోనే అలాంటి వాడు ఒకడున్నాడంటే హ్మ్. మరి ఈ రోజు మీలాంటి వాళ్ళు మాట్లాడతాడు, తప్పు లేదు, మాట్లాడండి, తప్పేముంది పాపం. మీకు బ్రదర్ నాలాంటోళ్ళు అనకు. చెప్పండి ఓకే? సిస్టర్ చెప్పండి. మీరలా అనకండి. మా ఆయనకిచ్చారనుకో, మా ఆయనలోకి యెహోవా వస్తదప్పుడు. అప్పుడు మీరు ఇక తట్టుకోలేరు. నేనేం అప్పుడు ఇంకా తప్పుగా మీకు మాట్లాడలేదు క్లియర్‌గా క్లారిటీ సిస్టర్. ఇస్తారు. సిస్టర్ అట్లేం లేదు. మీరు బ్రదర్ కి ఇవ్వండి, మాట్లాడతాను, అందరికి ఇవ్వండి, మన బ్రదర్ చాలా తప్పేం బిజీగా ఉన్నారండి. ఇప్పుడు మాట్లాడలేరు. కాదు. ఎవ్వరికి ఇచ్చినా మాట్లాడతాను, మన తప్పు మాట్లాడలే. మాట్లాడతారు. నేను అదే చెప్తాను. బైబిల్ తీసుకొని రండి. అందులో ఒక మంచి పదం చూయించండి. పిల్లలు చదవగలిగే చూయించండి. దానివల్ల సమాజానికి సమాజానికి మీరేమిద్దాం అనుకుంటున్నారు ఆ బైబిల్ వల్ల? ఈ రోజు ప్రపంచానికి కావాల్సిందే బైబుల్ సిస్టర్. మీరు ఛీ! ఛీ! నమ్మండి ఛీ! 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 నమ్మకండి. ఛీ! 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 ప్రపంచానికి భగవద్గీత పట్టుకో అయ్యా, నీ జన్మ ధన్యమైపోతది. భగవద్గీత పట్టుకో, నీ జన్మ ధన్యమైపోతది. సిస్టర్ ఒక నిమిషము. భగవద్గీత పట్టుకో, నీ జన్మ ధన్యమైపోతది అంటున్నాను. సిస్టర్ ఒక నిమిషం. ఒక్క నిమిషం కాదు. మీరన్నారు గదా మానవాళికి కావాల్సింది బైబిల్ అని. ఆ దరిద్రం మాట మాట్లాడకండి. ఒకసారి నువ్వు భగవద్గీత పట్టుకో, నీ జన్మ ధన్యమైపోతది. సిస్టర్ కానీ ప్రపంచానికి ఇంకొకటి ఏంటంటే, ఆ పాస్టర్స్ కానీ క్రిస్టియన్స్ కానీ తాకే అర్హత కూడా భగవద్గీత తాకే అర్హత కూడా వాళ్ళకు ఉండదు. మీ పాప కర్మలన్నీ పోతేనే ఆ భగవద్గీతను, అతి పవిత్రమైన గ్రంథాన్ని మీరు ముట్టుకోగలుగుతారు. సిస్టర్ ఒకప్పుడు నేను కూడా ఇవన్నీ ఒకప్పుడు అన్నవాడిని. కథలు చెప్పకండి. మీకు ఎవరు చెప్పేవాళ్ళు లేకు. మీకు ధర్మం అంటే ఏంటో తెలియక సెక్యులర్ గా ఉన్నారు కాబట్టి మారిపోయారండి. మీరు ఒకసారి కట్టర్ హిందూగా మారి చూడండి ఇప్పుడు. లేదు, నేను సెక్యులర్ కాదు, ఇంకోటి కాదు. కాదు, మాలాగా చెప్పేవాళ్ళు మీకు లేరు కాబట్టి మతాలు మారుతున్నారు. లేకపోతే ఎక్కడొచ్చిందండి ఈ ఎడారి మతము? ప్రతి ఒక్కడు మధ్యలో మతం మారిన వాడే. ఎవడో వస్తారట, క్రీస్తుని దర్శించుకున్నారట, చెప్పి అమాయకులైన జనాల్ని మతాలు మార్చడము. అమాయకులైన ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు. సిస్టర్ ఒక్క నిమిషం. ఎవరు నాశనం చేస్తారు సిస్టర్? నా జీవితాన్ని బాగు చేస్తారు దేవుడు. ఎక్కడ బాగు చేశాడు నీ జీవితాన్ని? ఇక్కడ చూడండి, ఎంతమంది ఆడపిల్లలు అమాయకుల జీవితాలు కొంపల్లో చిచ్చులు పెట్టుకుంటా, ఆ మొగుడి పెండ్లాంకి గొడవలు పెట్టుకుంటా విడదీస్తున్నారు. తల్లి కొడుకుని విడదీస్తున్నారు. ఎక్కడుందండి క్రిస్టియానిటీలో మంచి? సిస్టర్ ఒక మాట చెప్తాను, వింటారా సిస్టర్? ఏంటండి చెప్పండి. సిస్టర్ నేను ఒకప్పుడు పిచ్చి తాగుబోతుని. మారిపోయారా? అవునండి, మా హిందువుల్లో కూడా తాగుబోతులు మారిన వాళ్ళు ఉన్నారు. మీరు మా ఊరికి రండి, మా సాక్ష్యం వినండి. నేను అబద్ధం చెప్పను, నాకు అక్కర్లేదు అబద్ధంతో. అయ్యో, మీకు దేవుడు మార్చలేడు. మీకు మీ ఆరోగ్యం కోసం మీరు మారారు. ఆరోగ్యం కోసం కాదు, నా కామర్లు వచ్చినప్పుడు తాగద్దంటే కూడా నేను తాగినోని. కామర్లు వచ్చినప్పుడు తాగుడు మానేయడం కూడా దేవుడు అద్భుతమా అండి? మరీ చెప్తారైతే. చెట్టు పసురు తీసుకున్నప్పుడు కూడా తాగుడు మానేయడం కూడా దేవుడు అద్భుతమా అంటున్నా నేను. అదొక అద్భుతమా? సిస్టర్ జీవితంలో దేవుడు మార్చకపోతే ఏ మనిషి మారడు. మూడు మేకులే వీకులేనైనా నీకు అద్భుతాలు చేసిండు. గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికెన వెళ్తేనే నీకు అద్భుతాలు కనిపించట్లేదు. సిస్టర్ నిమిషం నేను చెప్పాను ఏం వింటారండి మీరు చెప్తా ఉంటే? ఇలాంటి అద్భుతాలు, అలాంటి సాక్ష్యాలు మేము వినలేంలేండి. విని మాకు హెడేక్ వచ్చింది. ఒక నిమిషం సిస్టర్ చెప్పండి. హలో, 3 మేకులు పీక్కోలేడు అని అంటున్నారే కానీ ఆయన చనిపోయి తిరిగి లేచిన మాట ఎందుకు? ఎక్కడ లేచాడు? నీకు కనిపించాడా లేచింది? నీకు కనిపించాడా? చరిత్ర చెప్తాను సిస్టర్. ఎక్కడ చరిత్ర చెప్తా ఉంది? ఎందుకు చెప్పదు సిస్టర్? చరిత్ర ఎవరు మార్చలేరు సిస్టర్. అవును, చరిత్ర మార్చలేరు, మిమ్మల్ని మార్చలేము. మనలాంటి వాళ్ళు కోట్ల మంది వచ్చిన చరిత్రను ఎవరు మార్చలేరు. అసలు చరిత్రే లేదండి. చరిత్ర లేని పుట్టనోడిని పట్టుకొని మీరు నాకు అద్భుతాలు చేసిండని చెప్తున్నారు. ఎందుకు సిస్టర్? ఎన్ని కుటుంబాలు మారినాయి? నాకు బైబిల్లో చూపించండి, December 25 క్రిస్మస్ ఆయన పుట్టాడు అని చూపించండి. సిస్టర్ ఒక మాట చెప్పునా, ఆయన 25 పుట్టాడని లేకపోయినా కూడా ఆయన పుట్టింది మాత్రం నిజం అంతే. పుట్టిన డేట్ లేనోడికి పుట్టినరోజు ఎందుకు ఆ రోజు చేసుకోవడం? సిస్టర్ ఒక మాట చెప్పునా,
మా ముత్తాత డేట్ చెప్పనంటే మా ముత్తాత డేట్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం మేము? అవునండి. ఇప్పుడు మా కృష్ణాష్టమి మా ఎందుకు ముత్త జరుపుకుంటామో మాకు సిస్టర్ ఆధారాలు ఉన్నాయి. మా సిస్టర్ నా శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటామో మాకు సిస్టర్ ఆధారాలు ఉన్నాయి. నేను ప్రశ్నించడం లేదు మీ దేవుళ్ళని. నేను నేను కూడా ప్రశ్నించడం ప్రశ్నించడం లేదు, అడుగుతున్నా. నా డౌట్ నే- క్లారిఫై నే- చేయాలి కదా మీరు. మీకు నే- బైబిల్ నే- అంతా తెలిస్తే. సిస్టర్ నేను మీ విశ్వాసాన్ని గాని మీ దేవుళ్ళని గాని దూషించడానికి నేను ఫోన్ చేయలేదు, చెయ్యను కూడా అట్లా. దూషించడం నా ఏంటండి? నాకు అలవాటు లేదు అది. ఇప్పుడు ఎందుకంటే సనాతన ధర్మాన్ని దూషించిన వాళ్ళంతా ఏ పరిస్థితిలో ఉన్నారో అర్థమవుతుంది. వాళ్ళకి పోయే కాలం వస్తేనే అలా దూషిస్తారు. ఒక మాట చెప్పేదినండి, మనిషిని ప్రేమించలేనోడు దేవుణ్ణి ప్రేమించేవాడు కాదు. ఇప్పుడు క్రిస్టియన్స్ అందరు మనుషుల్ని ప్రేమిస్తున్నారా అండి? ప్రేమించాలి అదే బైబిల్ ప్రేమిస్తున్నారు. అందుకే అన్నా చెల్లెలు కూడా ప్రేమించుకొని చర్చిలోకి లేచి వెళ్ళిపోతున్నారు. సిస్టర్ ఉండండి, ఒక మాట చెప్పిందినండి, బైబుల్ అన్నా చెల్లెలు పెళ్లి చేసుకోమని చెప్పలేదు, చేసుకోవద్దండి అని చెప్పింది. ఆ మాట లోతు ఆ రకం చేశాడంటే ఇంకొకరు చెయ్యొద్దని చెప్పింది, కానీ చెయ్యండి అక్కడ చెయ్యొద్దని లేదు కదండి. వాళ్ళు చేసేందుకు వాళ్ళు దేవుడు చెప్పించాడు. అది మీకు అర్థం మరి కాదు కదా ఎందుకు చేసుకోవాలనే దేవుడికి ముందే తెలుసు కదా, మరి ఎందుకు చేసుకున్నారు? సిస్టర్. దేవుడు ఎవరిని మరమనసులుగా చేయలేదు, అంటే కంప్యూటర్లుగా చేయలేదు, ఆయనే మరమనసులుగా సృష్టించిండు కదా. స్వతంత్రులుగా చేశాడు. దేవుడు వాక్యం చెప్తుంది, మరణము జీవం రెండు నీ ఎదురుగా ఉన్నాయి, ఏదైనా నువ్వు ఏదైనా ఎన్నుకోవచ్చు, నీ ఇష్టం అది. దేవుడు అసలు ఎవరిని ఒకటండి, నేనేం చెప్తున్నాను, మీరు కూర్చోవాలంటే లేదంటే ఏదైనా ఇంటర్వ్యూ ఛానల్ చెప్పండి, మేము చెప్తాము, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఛానల్ కి రండి, కూర్చుందాం, బైబిల్ భగవద్గీత తీసుకొస్తాము. మీరు బహిరంగంగా చెప్పచ్చండి. మీరు ఇప్పుడు ఏవైతే చెప్పారో అవి బహిరంగంగా చెప్పండి. సిస్టర్ ఏదంటే మీ వీడియో చూసి ఏదో చెయ్యాలనిపించింది సిస్టర్. పర్లేదండి, ఎందుకంటే నిజంగా పాస్టర్ నా కొడుకు సుందర్రావు గారిని చెప్పు బట్టి కొడితే ఇంకొక నా కొడుకు హిందూ ధర్మాన్ని దూషించాడు, ఇంకొక నా కొడుకు నిజమైన దేవుడు అనుకుంటా చెత్త వాగడు. మొన్న హనీ జాన్సన్ గారు ఇంకొకటి మాట్లాడతాడు. ఏంటి అసలు ఈ పాస్టర్లందరూ లేకపోతే తొందరగా ఫేమస్ అవ్వడానికి కోసం మా హిందూ దేవుళ్ళ మీద పడుతున్నారా? ఫేమస్ అవసరం లేదు సిస్టర్, ఫేమస్ ఎవరికి కావాలి సిస్టర్? ఫేమస్ సత్యం ఇప్పుడు చేసేది క్రిస్టియన్స్ అంతా ఫేమసే కదా, ఫేమస్ కోసమే మా హిందూ దేవుళ్ళని దూషిస్తున్నారు. సత్యం తెలుసుకోవాలి జనం అనే ఒక ఆశ అంతే తప్ప వేరే ఏమీ లేదు. బైబిల్ తెరిస్తే అన్ని బూతులు ఉంటాయి, వీళ్ళు మళ్ళా మా హిందూ ధర్మాన్ని దూషిస్తాడు. బైబుల్లో బూతులు లేవు సిస్టర్, బూతులు అని మీరు అనుకుంటున్నారు, అలా చెయ్యొద్దని దేవుడు రాయించాడు. అలా బూతులు అండి ఆయన చేయించడం, అది మీరు మీకు అనుగుణంగా మీరు మలుచుకొని మా హమాయకులని హిందువులకు చెప్పి మతాలు మార్చుకుంటున్నారు. సిస్టర్ ఒక మాట చెప్పనా, ఇన్ని సార్లు మీరు బైబిల్ గురించి మాట్లాడితే నేను ఒక్క మాటన మాట్లాడాను మీ దాని గురించి ఏదైనా? మా భగవద్గీతలో లేదు కదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. మీరు మాట్లాడడానికి ఎక్కడుంది మా భగవద్గీతలో? మా భగవద్గీత అసత్యం ఎక్కడుంది, అబద్ధం ఎక్కడుంది? ఒక మాట చెప్పనా? చెప్పండి. మీ విశ్వాసానికి సంబంధించిన దేవుళ్ళ గురించి మాట్లాడాలంటే నేను గంటల సేపు మాట్లాడతాను, నాకు ఇష్టం లేదు. నేను కూడా బైబిల్లో ఉన్న చెత్త గురించి మాట్లాడాలంటే ఎన్ని గంటలైనా మాట్లాడతానండి. సిస్టర్ మీరు మాట్లాడుతున్నారు, అయిపోయింది కాబట్టి నేను ఇంకా మీతో ఎక్కువ మాట్లాడలేకపోతే. నా చెత్త గురించి మాట్లాడంటే నా దగ్గర చాలా ఉంది టాపిక్. అది చెత్త కాదు సిస్టర్, అది సత్యం సిస్టర్. ఏంది సత్యమా? ఎక్కడ సత్యం ఉంది అందులో? ఒక సత్యం చూపించండి నాకు అందులో. సత్యం సిస్టర్, అది ఆయన జీవం గల దేవుడు సిస్టర్. జీవం లేనోడిని పట్టుకొని జీవం గల దేవుడు అంటారేంటండి? నాకు అర్థమైతే లేదు. ఎక్కడి నుంచి వస్తారండి మీరందరూ? శివుణ్ణి మొక్కండి అయ్యా అంటే చచ్చిపోయిన శవాన్ని పట్టుకొని మొక్కుతారేంటండి అసలు మీరు? చచ్చిపోయి తిరిగి లేచిన దేవుడు సిస్టర్. నేనేం చెప్తున్నానండి, శివానికి మొక్కండి అయ్యా అంటే నేను శవానికి మొక్కుతా అంటారు. అసలు ఏంది అసలు మీకు? అది ఎక్కడి నుంచి వస్తారయ్యా బాబు మీరంతా? సిస్టర్ ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుడు. యాడ లేచాడయ్యా? యాడ కనబడ్డాడు నీకు లేచి? మీ ఇంటికి వచ్చాడా, మా ఇంటికి వచ్చాడా? సిస్టర్ ఆయన నాతో మాట్లాడితేనే నేను మారింది, లేకపోతే ఏమని మాట్లాడాడు సిస్టర్? మీరు నీకు ఒక రోజు సుధా అనే అమ్మాయి వీడియో వేసేది, ఆ అమ్మాయికి నువ్వు కాల్ చేసి మాట్లాడు అని చెప్పాడా? సిస్టర్ మీరు నా చెల్లెలతో సమానమే. నేను కూడా బ్రదర్ అనే అంటున్నాను. అట్లా కాదు సిస్టర్, మీరు నా చెల్లెలే. నేను ఎందుకంటే నేను చిన్నప్పుడు చదివేటప్పుడు కూడా ప్లెడ్జ్ చేశాను స్కూల్లోన. అవునవును, భారతీయులందరూ నా సహోదరులని. నేను ఇప్పుడు మేము ఏదో దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన మా చిన్నాన్నోళ్ళ ఇంటికి పోము, మా పెద్దనాన్నోళ్ళ ఇంటికి పోము అని ఏం లేదు. అందరింటికి పోతాం, అందరిని ప్రేమిస్తాం, అందరిని మాట్లాడిస్తాం. సంతోషం అండి. అట్లాది ఏం లేదు సిస్టర్. ఇప్పుడు నేను మీకు ఎందుకు ఫోన్ చేశానంటే, మీరు ఏదో పాస్టర్ని తిట్టారని నాకేం అదేనే కాదు, మీ ఇష్టం. మీకు ఏదో బాధ వచ్చింది, మీరు తిట్టారు. బాధ కాదు, నిజంగా సుందర్రావు గారు నాకు కనబడాలా చెప్పుతోటే కొడతా, కొట్టినాకనే మాట్లాడతాడు ఫస్ట్. పెద్ద ఎక్కడ ఒక వయసు వరకే రెస్పెక్ట్ ఇస్తా. ఆడ పెద్ద ఏంటి చెత్త నా కొడుకు? నా దేవుడిని అవమానించినాక పెద్ద చిన్న తేడా చూడ. నేను ఫస్ట్ నా దేవుడిని గౌరవిస్తే వాడు చిన్నోడైనా సరే కాళ్ళు మొక్కుతాను. సిస్టర్ ఆయన అనింది, ఆయన ఒకప్పుడు వీళ్ళ నాన్న మాలేసాడని చెప్పారు సిస్టర్. అలా చెప్పాడా? బుడిముడి కట్టుకొని నల్ల డ్రెస్ యూనిఫామ్. మరి చర్చిలో వేసేది ఏంటండి? చర్చిలో వేసేది ఏంటి? తెల్ల డ్రెస్ పైనుంచి నైటీ లాగేస్తారు కదా.
ఆయనకి అనేక రాలేదేమో, అంతేగాని మీరు తప్పుగా అనుకోవద్దండి. వాడు వాగేదే తప్పు. నా కొడుకు ఇంతకు ముందే దంచారు వాడిని, జైలు వేసి జైలు కేసు పెట్టారు. ఇంకా సిగ్గు రావట్లేదు నా కొడుకు. ఏమంటారు, నెత్తిన చెల్ల జుట్టు వచ్చింది. వయసు ఏంటి వయసునా? అట్లాంటి నా కొడుకులకి వయసు తేడా ఇవ్వద్దండి, అర్థమవుతుందా? ఇప్పుడు మీరు మాట్లాడారు, మీరు సమూహంగా మాట్లాడారు, నేను కూడా మంచిగానే మాట్లాడాను. సిస్టర్, ప్రేమ లేకపోతే మనం ఇంక దేవుణ్ణి ఎక్కడ ఏ పాస్టర్ గారికి ప్రేమ ఉందండి? నిన్న ఒక పాస్టర్ నా కొడుకు ఫోన్ చేసి బూతులు తిడుతున్నాడు. వాడికి ఆడవాళ్ళతో ఎట్లా మాట్లాడో తెలియదు. నా కొడుకుని ఏం చేయాలో మీరు చెప్పండి. తిట్టకూడదు సిస్టర్. వాడి ఇంట్లో వాడి పెండ్లాం లేదా? వాడి పిల్లలు లేరా? వాడి అక్క చెల్లెలు లేరా? వాడు దేవుణ్ణి నమ్ముకున్నవాడా? సిస్టర్, నేను అంటున్నా కదా, తిట్టకూడదు. మీకు నేను ఇంకా కావాలంటే ఆ వాయిస్ రికార్డింగ్ పంపిస్తాను వినండి. నేను బ్రదర్ అని మాట్లాడితే చెత్తలాగా మాట్లాడుతున్నాడు. వాడు దేవుని బిడ్డ ఎలా అవుతాడు? నీకు చెప్పాడు వాడు గొర్రె, అందుకే చెప్తాను వాడు గొర్రెలు అని. సిస్టర్, తప్పుగా మాట్లాడకూడదు, తప్పు కదా. ఇప్పుడు మీరు మాట్లాడారు, మీరు ఎలా రెస్పెక్ట్ మీకు నేను అనట్లేను. ఎవడైతే నా ధర్మాన్ని దూషించాడో నా కొడుకు చెప్పుతోటి కొడతాను. నేను చిన్న పెద్ద తేడా నేను చూడను. ఒకవేళ వాడు నా ధర్మాన్ని గౌరవిస్తే నేను వాడి మతాన్ని గౌరవిస్తాను. సిస్టర్, ఒక మాట చెప్పండి. నేను ఆయన సపోర్ట్ చేసి మాట్లాడతాను. మీరు సపోర్ట్ చేశారు కదా. ఇప్పుడు ఎంతైనా మీరు ఒకటే కదండి. నేను అదే అన్నట్టు, గొర్రెలు ఒకటే. నాకు అందరూ కావాలి సిస్టర్. మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు అందరూ కావాలి. నేను మనిషిని ప్రేమించానంటే దేవుణ్ణి ప్రేమిస్తానని అర్థం. కనిపించే సహోదరుని ప్రేమించలేకపోతే కనిపించలేని దేవుణ్ణి ప్రేమిస్తాను సిస్టర్. ఇంకా ఎవ్వడు లేడండి, 10 ఆజ్ఞలు పాటించేవాడే లేడు. సిస్టర్, ఒక మాట చెప్పనా, దేవుని వాక్యం ఇది కూడా. నీ కనిపించే సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే కనిపించలేని దేవుణ్ణి ప్రేమిస్తాను ప్రశ్నిస్తుంది బైబిల్. ఎవ్వడు లేడండి, 10 ఆజ్ఞలు పాటించేవాడు, బైబిల్ ని పాటించేవాడు ఎవ్వడు. క్రిస్టియానిటీ లేదు, ఏం లేదు. సిస్టర్, మనం మనుషులను చూడొద్దండి, దేవుణ్ణి చూడండి. వదిలేండి, మీరు చూస్తున్నారు కదా, చాలు. మేము చూసి ఇక్కడికి వచ్చాము. సిస్టర్, మీకు ఇష్టం లేదు కదా, వదిలేసేయండి పాపం. అదే మీకేం ఎవరు బలవంతం ఇష్టం కాదు. దాంట్లో పడి మా హిందువులు, అమాయకులైన హిందువులు నాశనం అవుతున్నారు. వాళ్ళని కాపాడుకోవడం నా బాధ్యత అండి. నేను ఒకప్పుడు అలాగే ఉంటే సిస్టర్, మీలాగే మీరు అలా ఉంటే ఇలా మారర్లేండి, సరేనా? లేదు సిస్టర్, మీరు నమ్ముతారు లేదో, మా ఇంట్లో మీరు నమ్ముతారు లేదో, మా పెద్ద కూతురు క్రిస్టియన్ హాస్టల్ చదువుతుండే ఫస్ట్, చిన్నపిల్ల. అలాగే మా హిందువుల్ని మతం మార్చేది మెయిన్. అలాగే క్రిస్టియన్ స్కూళ్ళలో పిల్లల్ని మారుస్తున్నారు, తర్వాత పేరెంట్స్ మారుస్తున్నారు. సిస్టర్, ప్లీజ్ ఒక్క నిమిషం వినండి. నేను మిమ్మల్ని ఏదో మాయ చేయాలని నేను చెప్పడం లేదు, నిజం చెప్తాను. మీరు మాయ చేసినా మేము మాయలో పడంలేండి. ఒక్క నిమిషము. అది ఒక్కసారి అది గబ్బు అని తెలుసుకున్నాక మళ్ళీ గబ్బు జోలికి వెళ్ళాం. సిస్టర్, ఒక్క నిమిషం, మీరు మారండి, నేను చెప్పడం లేదు. సరే అండి, మీరు ఎలా క్రిస్టియానిటీలోకి వచ్చారో అది నాకు అనవసరం. కావాలంటే తిరిగి హిందుత్వంలోకి రండి, మీకు ఇంకా వివరించి చెప్తాము. కావాలంటే మీ దగ్గరికి వచ్చి కూడా మేము హిందుత్వం గురించి చెప్తామండి. ఒక నిమిషం చెప్పనా సిస్టర్? చెప్పండి. మా కూతురు ఇంటికి వచ్చి అలీలు అంటే దవడ పగిలిపోయేటట్లు కొట్టాను నేను ఒకప్పుడు. సరే అండి, అయితే నేను మీకు ఉదయం కాల్ చేయను. సిస్టర్, ఒక్క నిమిషం, మీరు పెట్టేద్దరు, టైం అయిపోయింది మీకు కూడా. అదేనండి, నేను ఉదయం కాల్ చేస్తాను. నేను ఫ్రీ ఉంటాను, 11 తర్వాత కాల్ చేస్తానండి. సిస్టర్, ఒక్క నిమిషం చెప్పి ముగించేస్తాను. లేదండి, నేను చెప్తున్నాను కదండి, మేము మళ్ళీ మార్నింగ్ లేవడం ఉంటే నాకు వర్క్ ఉంది. 1 మినిట్ ఇవ్వండి. 1 మినిట్ చెప్పండి. నేను అలాంటి వాడిని దేవుని దర్శనం ద్వారా దేవునిలోకి వచ్చాను. ఎవరో చెప్తే వినను. మళ్ళా దర్శనం అంటారు ఏంటండి? మీరు నమ్మని నమ్మకపోండి సిస్టర్, మిమ్మల్ని దేవుడు దర్శిస్తారని నేను ప్రార్థన చేస్తాను. వామ్మో, వద్దు నాయన, వద్దు తండ్రి, నీ దర్శనం నీ దగ్గరే ఉంచుకో, నీ ప్రార్థన నీ దగ్గరే ఉంచుకో. మీ మనసులో ఒకటి పెట్టుకోండి, నిజమైన దేవుడు ఎవరు అని ఒక మనసులో ప్రశ్న పెట్టుకోండి. తెలుసుకున్నాను, నిజమైన దేవుడు మా శ్రీకృష్ణుడు, మా శివుడు, పరమాత్ముడు. సిస్టర్, ఒక్క నిమిషం, ఆన్సర్ వద్దు. మీ మనసులోన ఉంది. సరే, మీ మనసులో కూడా నిజమైన దేవుడు ఎవరు? అసలు ఇది ఎలా వచ్చింది, ఈ దరిద్రం ఎలా వచ్చిందని మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక మాట చెప్పనా, ఇప్పుడు అప్పుడు మీకు చెప్పేవాళ్ళు లేక మీరు మతం మారారయ్యా. ఇప్పుడు నేను చెప్తున్నాను, నిజమైన దేవుడు ఓకేనా? మన సృష్టించింది, మన సృష్టికర్త ఎవరని మీరు తెలుసుకోండి. ఒక్క నిమిషం చెప్పనా, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు సిస్టర్. ఆయన నువ్వు పుట్టనేలేవు, నీ కోసం ప్రాణం పెట్టాడా? ఏందయ్యా మీరు? మారండి సిస్టర్, మారండి అయ్యా. యాడికి వెళ్ళి వస్తారో నిజంగా చెప్తున్నాను. మీరంతా ఎక్కడికి మారాలి సిస్టర్? ఇంకేంది మారే